ఎందుకో నచ్చింది, పవర్ ఉంటుంది నాకు. మీకు బిగ్ బాస్ నచ్చిందే, మన జబర్దస్త్ నచ్చింది? ఎందుకు నచ్చాయి? బికాస్ కళ్ళు అలా అయినా చెప్పని కానీ జబర్దస్త్ ఇస్ ప్యూర్ టాలెంట్ షో. ఇప్పుడు మనకున్న టాలెంట్ అంతా స్కిట్స్, ప్రిపరేషన్, కామెడీ, హోల్ మొత్తం కామెడీ. బిగ్ బాస్ వచ్చేసి ఆల్ ఎమోషన్స్, నాట్ ఓన్లీ కామెడీ. టాస్క్లు లేకపోతే గొడవలు, మాటలు, మన బిహేవియర్, పర్సనాలిటీ, ఎవ్రీథింగ్ ఇక్కడ చూపించాల్సి వస్తుంది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు టాస్క్ బాగున్నాయి, సెకండ్ టైం వెళ్ళినప్పుడు మీకు నచ్చిందా? ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఏం టాస్క్ అవినాష్ టేస్టీ తేజ ఆటల్లో ఎవరి ఆట బాగా నచ్చింది మీకు? అవినాష్ టేస్టీ తేజ ఆటలు మాటల వైజ్ గా, ఆటల వైజ్ గా తేజ రెండింట్లో ఇచ్చి పడేసాడు. నేను లోపల ఎక్కువ పొగిడింది కూడా తిన్న దగ్గరే పొగిడా. అవినాష్ ఉన్నాడప్పుడు తేజ ఉన్నాడు, నేను తేజని ఎక్కువ పొగిడా. మీరు టేస్టీ తేజ దగ్గరే చెప్పారు మన కప్పు ఇవ్వరా అనేసి చెప్పారు. మేమిద్దరం కూడా మాట్లాడుతున్నాం. నేను అన్నది నిజమా కాదా? ఈ టాపిక్ ఒకే ఒకటండి, నా అభిప్రాయం చెప్తాను. ప్యూర్లీ కమెడియన్స్ కప్పులు రావని చెప్పాం కదా, అది యాక్సెప్ట్. మీరందరూ అప్పుడు ఏమన్నారంటే లేదు లేదు మేము చేస్తాం చూస్తాం అన్నారు. నేను ఓపెన్ గా మీడియా ముఖంగా ఈ రోజు చెబుతున్నానండి, టాప్ 5 ఎవరో అందరికి తెలిసిపోయింది. 5వ స్థానంలో అవినాష్ అన్న ఉన్నాడు. ఓపెన్ గా చెబుతున్నా, రేపు ఫినాలే రోజున 5వ స్థానంలో అవినాష్ అన్న బయటకు వస్తాడు. చెప్పేది ఫస్ట్ కంప్లీట్. 5వ స్థానంలో అవినాష్ అన్న బయటకు వస్తాడు. మేమిద్దరం మాట్లాడుకునేది కమెడియన్ కప్పులు రావు అని. ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నారు, రేపు నుంచి ఓట్ బ్యాంక్ ఓపెన్ అయింది. మీరు నిజంగా ఆయన ఎంటర్టైన్ చేశాడు, ఆటలాడాడు, టాస్కులు గెలిచాడు, అరే కమెడియన్కి ఛాన్స్ ఇవ్వాలరా అని మీరు అనుకుని ఉంటే ఏమండి, గెలుపు అది నేను మాట్లాడుతున్నా, మీ ఇష్టం వచ్చినా గెలిపించుకోండి, ఒక 2 స్థానాలు ముందుకు తీసుకురండి. సీరియస్లీ చెప్తున్నా. అప్పుడు అరే మేము అన్నదానికి మీరు అందరూ యాక్సెప్ట్ చేశారు. మీరందరూ అంటే నాట్ ఇన్ ద మీడియా నుంచి వస్తున్న జనానికే చెప్తున్నాను. కమెడియన్ కప్పులు రావన్నప్పుడు మీరు చాలా ఫీల్ అయిపోయారు. బయటకు వచ్చి నేను చూశాను, చాలా రెస్పాన్స్ వచ్చింది దానికి. ఎందుకు రావు, మీరు ఆడని మేము గెలిపిస్తామని. ఆయన ఆడి టాప్ 5లో నిలిచాడు కాబట్టి ఒక 2 స్థానాలు ముందుకు తీసుకురండి. సీరియస్లీ మేము అన్న మాటని సభాముఖంగా వెనక్కి తీసుకుంటాం. అక్కడ దాకా ఆలోచన చెబుతున్నా ఓపెన్ గా. ఫుడ్ పెట్టాడు, బిర్యానీ మొత్తం పెట్టాడు, మీరు ఎందుకు పెట్టలేక? టేస్టీ తేజ కదా అంటే టేస్టీ బిర్యానీ పెట్టాలా? పెట్టండి. నాకు తెలియదు అన్నీ ఉంటాయి. హ్యాపీగా ఇంటికి పడుకుందాం అనుకుంటా. టేస్టీ తేజ ఫుడ్ నచ్చింది మాకు అని చెప్పారు. చాలా బాగుంటుంది. మేడం నాగార్జున గారు రోస్టింగ్ చెప్పండి ఆయన గురించి. రోస్టింగ్ నేనేం చెప్పాలి? నాగార్జున గారు శివంగి అని అన్నారు, మీకు ఎలా అనిపించింది? సీజన్ చూసారు, ఇప్పుడు ఎలా ఉందన్నాడు. అరే చెప్పాలి ఆడియన్స్ కి. చాలా బాగుంది. అండ్ అందరూ సరే ఆగండి, ఇంకేమైనా అడుగుతారా? ఎవరో ఒకరు బిగ్ బాస్ ఒక్కరైనా ఉంటారు. వాళ్ళు వెళితే ఎలా ఆడాలి అనే ఒక సలహా ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? నేను ఎవరైనా బిగ్ బాస్ కి వెళ్తే ఎలాంటి సలహా ఇస్తానంటే, మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి. ఒకవేళ మీ బిహేవియర్ ఎవరికైనా ప్రాబ్లం వస్తుందంటే మార్చుకోవడంలో తప్పులేదు. సో ఫిజికల్ టాస్క్, ఆల్ ఎమోషన్స్ చూపించడానికి ట్రై చేయండి. ఓన్లీ ఒక ఫిజికల్ టాస్క్ ఆడి కూర్చుంటానో, లేకపోతే ఓన్లీ ఒక కామెడీ చేసి కూర్చుంటాను, ఓన్లీ డాన్స్ చేసి కూర్చుంటాను కాకుండా హౌస్ మొత్తం ఉన్నన్ని రోజులు యాక్టివ్ గా ఉండడానికి ట్రై చేసి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరే ఎక్కువ చూపించుకోవడానికి ప్రయత్నించండి. డెఫినెట్ గా వెళ్ళిన వాళ్ళు కొత్త పర్సన్ అయినా అలా ఏం లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవరున్నారు బిగ్ బాస్ లో? ఏది మీరు అన్న విధంగా బిగ్ బాస్ లో ఎవరున్నారు? అన్ని చూపిస్తున్నా అంటే ఏం చేయకుండా సింపుల్ గా ఉన్న వ్యక్తి ఎవరు ఇప్పుడు బిగ్ బాస్ లో? వాళ్ళెవరూ పర్సనల్ గా తెలీదు. ఇఫ్ నా పర్సనల్ గా తెలుసుంటే వీళ్ళు బయట ఉన్నారు ఇట్లా నటిస్తున్నారని చెప్పగలను. బట్ అందరూ వాళ్ళ పర్సనాలిటీస్ తగ్గట్టు, ఎందుకంటే మనుషులందరూ ఒకేలా ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది. నేనేం చెప్తున్నా అంటే, ఒకవేళ అది ఆటకి ఇబ్బంది అవుతుంది, మిమ్మల్ని అందరినీ చూసి నాకు చాలా హ్యాపీ టైం అని హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఫస్ట్ సీజన్ కి వెళ్ళదు ఎవరు రాలే, 4వ వారం అంటే వెళ్ళాము లోపలికి, అది టేస్టీ తేజ మా అమ్మగారిని లోపలికి తీసుకుని అది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. కాదు, లాస్ట్ క్వశ్చన్. గేమ్ గెలిచిన తర్వాత హ్యాపీనెస్ ఒక పక్క ఉంటే, శివన్కి పాట వేసిన తర్వాత మీలో జోష్ రెట్టింపోయింది. ఎలా అనిపిస్తుంది అసలు? ఎక్స్పెక్ట్ చేసిన పాట అంటే పాట వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను గెలిచిన తర్వాత నిజంగా చెప్తున్నా,
బయట ఉన్న వాళ్ళకి ఆ ఫీల్ తెలియదేమో. బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరైనా ఒక్కసారి వెళ్తే అక్కడ చిన్నది గెలిచినా చాలా పెద్ద విషయంలో అనిపిస్తుంది. ఆ ఎమోషనల్ మూమెంట్స్ కంట్రోల్ చేసుకోలేము. నేను పర్సనల్ గా ఫీల్ అయింది కాబట్టి చెప్తున్నాను. ఆ శివంగి సాంగ్ వేసిన తర్వాత ఇంకా హైప్ వచ్చింది. అసలు ఎక్కడ ఓన్లీ 2 లైన్స్ నిన్నేమన్నా కూడా అదేదో ఉంటుందో ఆ లైన్స్ వచ్చినప్పుడు మేము ఆ ఎక్స్ప్రెషన్స్ చూసాం. శేఖర్ మాస్టర్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది సాంగ్? కిసిక్ కాదు, ఫీలింగ్స్. ఆ సాంగ్ వచ్చింది. వచ్చిందా మేడం? అందరూ వచ్చినప్పుడు బాగుంది. అండ్ మీరందరూ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్